సో ఇంకా ఫైనల్గా ఈరోజు నిఫ్టీలో మళ్ళీ ట్రేడ్ తీసుకున్నానండి. ఇది ప్రజెంట్ అయితే నడుస్తున్నది, చూడండి మీరు. చాలా బాగా మూమెంట్ ఉన్నది. మార్నింగే తీసుకున్నాను. మంచి ప్రాఫిట్ ఇచ్చేది ఈరోజు నాకు ఇది. ఓవరాల్గా కొంచెం సేపటికే ఎగ్జిట్ చేశాను. కాకపోతే చూడండి, ప్రజెంట్ అయితే ఇది 79, 67 ఇంకా అలాగా మూవ్ అవుతున్నది. ఆ తర్వాత మంచిగా అనిపించేది అసలుకి ఇది, ఎందుకంటే స్ట్రెంగ్త్ ఉన్నది, వొలటాలిటీ ఉన్నది. ఇక్కడ కూడా చూడండి. ఓకే, ఇంకా బాగుంది అనుకున్నాను. సో స్కాల్పింగ్ కాబట్టి చేసేది చాలా క్విక్గా డెసిషన్స్ తీసుకోవాలి, లేకపోతే లాస్లోకి వెళ్ళిపోతాం. సో చూసుకోవాలి మనం జాగ్రత్తగా. ఇంకంతే, ఎగ్జిట్ చేసాను, దెబ్బకి అయిపోయేదండి. చాలా మంచిగా అనిపించింది ఈ ట్రేడ్, ఎందుకంటే ఇంకా నేను ట్రేడ్స్ తీసుకోలేదు. ఎందుకంటే మినిమైజ్ చేయాలి ట్రేడింగ్ అనేది. ఎన్ని తక్కువ తీసుకుంటే అంత మంచిది మనకి ఎర్లీ స్టేజ్లో. అందుకే చాలా తక్కువగా తీసుకున్నాను, ఒకటే ట్రేడ్లో కంప్లీట్ చేశాను. సో ఇక్కడ చూడండి, 311 రూపీస్ వచ్చేది ఇందులో ప్రాఫిట్. ఓకే, వెంటనే క్లోజ్ చేశాను. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇక్కడ ప్రాఫిట్లు వస్తాయి, లాస్ వస్తాయి. బట్ ప్రాఫిట్ని ఎలా మ్యాక్సిమైజ్ చేయాలి, లాస్ని ఎలా మినిమైజ్ చేయాలనేది క్రూషియల్ అండి. రోజు మనం రెగ్యులర్ ట్రేడింగ్లో నేర్చుకునేది అంతే మేజర్గా. ఇంకా అంతకు మించి అంటే మనం డే బై డే లెర్నింగ్తో వెళ్ళాలి ముందుకు. అలాగైతేనే స్లో అండ్ స్టడీగా బిల్డ్ చేసుకోవాలి, లేకపోతే సడన్గా ర్యాపిడ్గా గ్రోత్ రావాలంటే కష్టం. థ్యాంక్ యూ.